ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోలీ స్పెషల్గా ఈరోజు అయితే నేను కజ్జికాయలు చేసి చూపించబోతున్నా. దానికోసం 1 పావు మైదా తీసుకొని ఇలా చపాతీ పిండిలా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎక్కువ అయితే అవసరం లేదు. ఇలా ఒత్తుకొని ఇంకా 15 మినిట్స్ వరకు అయితే నానబెట్టుకోవాలి. ఈ స్టఫింగ్ లోపల పెట్టే స్టఫింగ్ ఏంటంటే కొద్దిగా 1 పావు కోవా తీసుకున్న, ఇంకా కొబ్బరి పొడి, నువ్వుల పొడి, డ్రై ఫ్రూట్స్, ఇంకా బొంబాయి రవ్వ, యాలకుల పొడి, ఇంకా పంచదార, ఈ 3 మిక్స్ చేసి ఒక సైడ్ పెట్టుకున్నాను అనమాట. ఇంకా కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ పోసి అది వేడి చేసుకుంటా. ఇది అయ్యేలోప చిన్న చిన్న ఉండలు తీసుకొని మనం చపాతీ ఎలా అయితే మనం తయారు చేస్తామో అలా చేసుకోవాలి. ఎక్కువ పిండి వేయకుండా, అలా అని అతుక్కోకుండా కొద్దిగా వేస్తూ మెల్లమెల్లగా ఇలా పాముకోవాలి. ఇక్కడ హోలీ స్పెషల్గా అందరూ ఎక్కువ స్నాక్స్ ఏవంటే ఈ కజ్జికాయలు చేస్తారు. వీళ్ళు గుజ్జి అని అంటారనమాట. ఇవి స్పెషల్ అనమాట, హోలీ స్పెషల్. నేనైతే చిన్న మూత తీసుకున్న బాక్స్ పైన. నా దగ్గర అయితే అచ్చు లేదు, అందువల్ల ఇది తీసుకుని దీంతో నేను ప్రిపేర్ చేస్తున్నా. ఇప్పుడు మిగతాదంతా పైనుంచి తీసేసి దీని లోపల ఆ స్టఫ్ని కొద్ది కొద్దిగా ఎంత సరిపోతుందో అంత వేసుకొని దీన్ని ఇప్పుడు తయారు చేసుకోవాలి. ఇది మెల్లమెల్లగా బయటికి ఆ స్టఫింగ్ రాకుండా మెల్లమెల్లగా ఇలా ఒత్తుకోవాలి. కజ్జికాయలు అచ్చు ఉంటే త్వరగా అయిపోదును, కానీ లేదు కాబట్టి మెల్లమెల్లగా ఇది తయారు చేసుకోవాలి. కొంచెం లేట్ అయితే అవుతుంది, కానీ పర్ఫెక్ట్గా అయితే వస్తాయి ఈ పద్ధతిలో చేస్తే. ఇప్పుడు దీనికి చిన్న డిజైన్ పెడదాం నా స్టైల్లో. అందరూ ఒకే స్టైల్లో డిజైన్ పెడితే దానిలో ఏముంటుంది, ఏదో కొంచెం తేడా అయితే రావాలి కదా. మీకు కనుక ఈ ఐడియా నచ్చితే కనుక లైక్ కొట్టండి. చూసారా, కజ్జికాయలు చాలా బాగున్నాయి. ఇవి నూనె అయితే కాగిపోవచ్చింది. దీంట్లో 1 బై 1 మెల్లగా వేసేద్దాం. ఇప్పుడు కూడా చెప్తున్నా, లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం వేసుకోవాలి. హై ఫ్లేమ్లో వేస్తే ఒక్కసారి వేసేసరికి ఇంకా మాడిపోతాయి అన్నమాట. నేనైతే చాలా అంటే చాలా లో ఫ్లేమ్లో పెట్టాను. ఇలా వేసిన తర్వాత వెంటనే తిప్పకుండా ఇవి కొద్దిగా ఏగేంత వరకు ఇలానే ఒక 5 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. ఎందుకంటే చాలా తక్కువ దీంట్లో ఉంది కాబట్టి ఎక్కువ వేడేం లేదు ఆయిల్. 1 బై 1 అలా తిరిగేసుకోవాలి. గోల్డెన్ కలర్లో అయితే వచ్చేసాయి. చూస్తే చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Bye bye. Thank you for watching.